హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇది నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో రికార్డు కూడా చేద్దాము అనుకున్న క్వశ్చన్ అండి. బట్ నాకు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. ఇదేంటంటే మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది డిసప్రూవ్ అయిపోతుంది కదా, ఎందుకు అవుతుంది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేసి నేను ఈ వీడియోలో చెప్తాను. ఇదేంటంటే యాక్చువల్గా మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు డిసప్రూవ్ అవుతుంది ఒక్కొక్కసారి. అది ఎందుకు అవుతుందంటే మీకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంది, అందుకే ఈ అకౌంట్ క్రియేట్ అవ్వట్లేదు అనేసి వస్తుంది. మనకేమో అకౌంట్ ఉండదు, మనకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే మనం క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఆ పేరుతో వేరే ఎవరో క్రియేట్ చేసుకున్నారు ఆల్రెడీ. ఏంటంటే యాడ్సెన్స్ రూల్ ఒక పేరుతో ఒకటే యాడ్సెన్స్ ఉండాలి అనేది రూల్ అనమాట. అలా ఉన్నప్పుడు ఏంటి, ఆల్రెడీ ఆ నేమ్తో వేరే వాళ్ళు క్రియేట్ చేసేసుకున్నారు. సో మనం ఆ నేమ్తో క్రియేట్ చేయలేము, అందుకే మీకు డిసప్రూవ్డ్ అని వచ్చింది. అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఫిక్స్ ఇన్ యాడ్సెన్స్ అని, చేంజ్ అసోసియేషన్ అని, చేంజ్ అకౌంట్ అని ఉంటుంది. సో అప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, వీలైతే నేను నెక్స్ట్ టైం వీడియో కూడా షూట్ చేసి కూడా చెప్తానండి. బట్ ఇప్పుడైతే నార్మల్గా చెప్తున్నాను, ఎక్కువ మందికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సో అక్కడ మీరు చేంజ్ అకౌంట్ క్లిక్ చేసుకుని ఇప్పుడు వేరే అకౌంట్తో క్రియేట్ చేయాలి యాడ్సెన్స్. ఇప్పుడు మీరు ఈ ఛానల్ అకౌంట్తో ఆల్రెడీ ఫెయిల్ అయింది కదా, డిసప్రూవ్ అయిపోయింది కదా, ఇంకా అదేం చేయలేము మనం. అది కాకుండా వేరే మెయిల్ ఐడితో క్రియేట్ చేయాలన్నమాట యాడ్సెన్స్. సో వేరే మెయిల్ ఐడితో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఆ నేమ్ ఇవ్వాలి, వేరే నేమ్ ఇవ్వాలి. అది ఏ నేమ్ అయినా సరే, మీ ఫ్యామిలీలో వేరే ఎవరి నేమ్ అయినా సరే పర్వాలేదు. సో ఆ నేమ్ ఇవ్వాలన్నమాట, మీరు ఆల్రెడీ ఇచ్చిన నేమ్ ఇవ్వకూడదు. అండ్ సేమ్ ప్రాసెస్లో నో ఐ డోంట్ హ్యావ్ యాడ్సెన్స్ అకౌంట్ అనే క్లిక్ చేసుకుని మీరు వేరే మెయిల్ ఐడితో వేరే నేమ్ ఇచ్చి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అప్పుడు మళ్ళీ కొంచెం టైం తీసుకుంటుంది ఆ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వడానికి. ఆ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాతే మానిటైజేషన్ అయితే అవుతుందన్నమాట. సో అది. సో ఈ ప్రాసెస్ చేస్తే ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఇంకో మెయిల్ ఐడితో ఇంకో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. మళ్ళీ ఫెయిల్ అయింది అనుకోండి, సేమ్ ఇదే ఇష్యూ నేను చేశానండి. ఒకళ్ళకి 5 టైమ్స్ ఫెయిల్ అయ్యి 6th సక్సెస్ అయిందనమాట. సో అలా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి 1, 2, 3 ఛానల్స్ అయిపోయాయి. కొంతమంది వేరే వేరే యాడ్సెన్స్లు కూడా పెట్టుకుంటారు. సో మరి అలా పెట్టుకున్నప్పుడు మరి నేమ్స్ కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా, సర్ నేమ్స్ మ్యాచ్ అవుతాయి, నేమ్స్ మ్యాచ్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మరి అందుకే డిసప్రూవ్ అవుతున్నాయి అకౌంట్స్, ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసేసుకోవడం వల్ల. సో అది అందుకు వస్తుంది అనమాట ఈ ఇష్యూ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఈ ఇష్యూలో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయొచ్చు, నేను చెప్తాను కామెంట్స్లో, లేదా ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.